వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజకీయాల్లో వారసులు అనేటువంటి వారు రావడం అనేటువంటి సాధారణం. కాకపోతే ఈ మధ్యన చూస్తున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారసుల మధ్య కొన్ని విభేదాలు తలెత్తడం, వాళ్ళు రచ్చకెక్కి పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేతల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో కల్వకుంట్ల కవిత గారు, ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. అలాగే ఆవిడ చూస్తున్నాం, మనం పదే పదే విమర్శలు చేయటం బీఆర్ఎస్ నాయకుల మీద, ముఖ్యంగా ఇండైరెక్ట్గా కేటీఆర్ని, హరీష్ రావు గారిని టార్గెట్ చేయటం. తండ్రి కేసీఆర్ని పెద్దగా ఆవిడ విమర్శించకపోయినా కూడా ఆవిడ టార్గెట్ అంతా కూడా కేటీఆర్ అనేటువంటిది, సొంత అన్న అనేటువంటిది క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే రాఖీ పండగకి రాఖీ కూడా కట్టకపోవటం అనేటువంటిది ఈసారి మనం చాలా స్పష్టంగానే వాళ్ళ విభేదాలను బయటికి తెలియజేసాయి. అక్కడేమో ఆంధ్రాలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిల గారు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం, కూటమికి అనుకూలంగా. కూటమికి ఎప్పుడు ట్రబుల్ వచ్చినా కూడా ట్రబుల్ షూటర్ లాగా ముందు పార్టీలో కన్నా కూడా ఈవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యుండి కూడా ఈవిడ తెర మీదకి వచ్చేసి టక్కని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మావిగన్ మీద కూడా ఆవిడ చేసినటువంటి ప్రలాపనలు అవన్నీ కూడా. అలాగే ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే కవిత గారి విషయం గురించి తాజాగా కేటీఆర్ గారు ఒక సభలో, మంచిర్యాల సభలో ప్రస్తావిస్తూ, కవిత ప్రస్తావన రాగానే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించకూడదు అని చెప్పేసి కేటీఆర్ అనటం అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. ఎందుకనంటే మరి కవిత ఎవరిని ఏడిపిస్తున్నారు అని అంటే, మరి కేసీఆర్ని ఏడిపిస్తున్నారా, కేటీఆర్ని ఏడిపిస్తున్నారా అంటే ఖచ్చితంగా అది ఆవిడ కేసీఆర్ గారు భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ని ఆవిడ గురి పెడుతున్నారు అనేటువంటిది అందరికీ స్పష్టమైన విషయమే. ఇంకా ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందం ఉంది అని కూడా అన్నారు. దొందేనని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో నైట్ విజిటేషన్ సర్టిఫికెట్ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పనులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం లేదు అని, పైగా ఆ వ్యక్తికి అమృత్ పథకంలో 100 కోట్ల కాంట్రాక్టులు అప్పగిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దానికి బదులుగా తెలంగాణలో భాజపా ఎంపీలకు ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ పనులు కట్టబెడుతున్నారు. ఒకరి దోపిడీని ఒకరు బయట పెట్టుకోకుండా కాపాడుకుంటున్నారు. రాహుల్ రేవంత్లను ఉద్దేశించి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ విచారణ చేయించడం లేదు, కుంభకోణాలతో తెలంగాణ ఏటీఎంగా మారింది అని పేర్కొన్న కేంద్ర హోంమంత్రి విచారణ జరిపించరు. 2014 ముందు తెలంగాణలో 24 లక్షల టన్నుల ధాన్యం పండితే కేసీఆర్ నేతృత్వంలో 1.50 కోట్ల టన్నులు పండించింది. ఈ విషయంలో రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానాల కంటే అగ్రస్థానంలో నిలిపేందుకు కాళేశ్వరం కారణం కాదా అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివారంగా దోపిడీకి తెరలేపారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ఆయనకు కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అంటూ ప్రశ్నించారు. గుడ్లు పీకుడు, గోటీలు ఆడుడు అంటూ సీఎం చేసే దూషణలతో ప్రజలు విసిగిపోయారు. కేసీఆర్ శ్రీరామ రక్ష అంటూ మరొకసారి చెప్పుకొచ్చారు ఆయన. సింగరేణిలో కేసీఆర్ ప్రభుత్వం 16,000 కారుణ్య నియామకాలు చేపట్టింది. దీన్ని స్వాగతించాల్సిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏసీబీ విచారణ చేయిస్తా ఉన్నారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మెడికల్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదో ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాలర్ పట్టి అడగాలి. ఇలా రకరకాల సమస్యల మీద మాట్లాడారు. తెలంగాణ సమస్యల మీద ముఖ్యంగా కవిత ప్రస్తావన వచ్చినప్పుడు తల్లిదండ్రులను నేర్పించకూడదు అనేటువంటి మాట ఆయన ప్రయోగించడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఏదేమైనా సరే రాజకీయ పార్టీల్లో ఈ వారసుల మధ్య వచ్చేటువంటి గొడవలు అనేటువంటివి చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నవే. కానీ ఏదైనా సరే ప్రజలు ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపుతారు అనేటువంటి దాని మీదే మనకి ఆ పార్టీ యొక్క భవిష్యత్తు, వారసులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు అనేటువంటిది తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ వాళ్ళు ఎవరైతే అపోనెంట్ పార్టీస్ ఉంటాయో వాళ్ళ చేతుల్లో ఆయుధాలుగా మారినప్పుడు మాత్రం ప్రజలు ఖచ్చితంగా అవి గమనిస్తారు. మీరు స్వతంత్రంగా ఎదిగి స్వతంత్రంగా నిజంగానే ఒక సిద్ధాంతపరంగా మీరు చేస్తే, ఇక్కడ కవిత గారు కానీ అక్కడ షర్మిల గారు కానీ ఇండిపెండెంట్గా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళు కొమ్ము కాయకుండా, వాళ్ళ చేతుల్లో ఆయుధాలుగా మారకుండా వాళ్ళు స్వతంత్రంగా ఎదిగినంతసేపు ప్రజలు ఖచ్చితంగా వారిని ఆదరిస్తారు. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది అదా, లేకపోతే మరి కేవలం ప్రత్యర్థులు తమ కుటుంబ పార్టీలకి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల చేతుల్లో ఆయుధాలుగా ఇక్కడ తెలంగాణలో కవిత గారు కానీ అక్కడ షర్మిల గారు కానీ మారారా అనేటువంటి చర్చ అయితే బలంగా జరుగుతుంది.